హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. ఈరోజు ఒక ప్రోగ్రామ్ మీద చక్కగా స్నానం చేసి పూజ చేసుకుని జస్ట్ కిందకి దిగేసరికి మా కాలనీ లేడీస్ అందరూ వచ్చి ఇంకా మొత్తం కలర్ పూసారు. హోలీ అని అబ్బాయి లేదు, స్నానం అయింది, కొత్త డ్రెస్ వేసుకున్నాను అని చెప్పినా కూడా అస్సలు వినలేదు. సరే సరదా కదా, ఇయర్లీ వన్స్ వచ్చేది, సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పని ఇంకా ఏం మాట్లాడలేదు. అప్పటికి 3 బ్యాచ్లు వచ్చాయి. పిల్లలందరూ ఒక బ్యాచ్ వచ్చారు. 2 చేతులు ఇచ్చేసాను పిల్లల్ని. సరే మీరు చేతుల మీద మాత్రం మీ ఇష్టం వచ్చారు కలర్ పూసుకోండి అని. ఆ తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు, వాళ్ళకి చేతులు ఇచ్చాను. ఇంకా లేదు, వేరే బ్యాచ్ వచ్చి అబ్బాయి నన్ను మాయ చేసి మాత్రం మొత్తం కలర్ అయితే అందరికీ చేసేసారు. మీ అందరు కూడా హోలీ చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ హోలీ. ఇప్పుడు శిరీష్ ఎక్కడికో రెడీ అయింది, ఎక్కడికో వెళ్తున్నాడు మీరు అందరూ అనుకోవచ్చు. ఆల్రెడీ తమిళనాడు చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. అవును, వీకెండ్ వచ్చింది కదా అని చెప్పి నిన్న ఏంటంటే సమతామూర్తి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది కదా మనకి ముచ్చింతల్లోను. యాక్చువల్గా అప్పటి నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి, ఒక్కసారి చూడాలి ఎలా ఉంది 108 దివ్య దేశాలు, వైష్ణవ సాంప్రదాయంలో రామానుజుల వారు ఆ గోల్డెన్ విగ్రహం చూడాలి, అలా గుడంతా చూడాలి మొత్తం అక్కడ ఎలా ఉంది ఏంటి అని చెప్పని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. కానీ ఎప్పటికీ అవ్వట్లేదు. కానీ ఖచ్చితంగా హైదరాబాద్లో చూడవలసింది అంటే మెయిన్ అని చెప్పాలి, అంత చాలా బాగుంది. దానికోసం ఏంటంటే ఆఫ్టర్నూనే వెళ్దాం. ఈవినింగ్ మామూలుగా అందరూ మార్నింగ్ అనుకుంటారు, కానీ యాక్చువల్గా చెప్పాలంటే ప్రిఫర్ టైం వచ్చి ఈవినింగ్ టైమే బెస్ట్ అని చెప్పచ్చు. దానికోసం ఏంటంటే కొంచెం కంఫర్ట్గా ఉండాలి, ఎండలో కదా మనం బయలుదేరేది, లోపలంతా చాలా దూరం నడవాలి కాబట్టి దాని తగ్గట్టుగానే మన కాస్ట్యూమ్ కూడా ఉంటే బాగుంటుందని నేను ఏంటంటే కొంచెం లాంగ్ ఫ్రాక్ అయితే హ్యాపీగా ఉంటుంది. ఇంకా చున్నీలు టెన్షను లేకపోతే ఎందుకంటే వెస్ట్రన్ అసలు వేసుకోకూడదు, మోడర్న్గా ఉండేటట్టుగా ఏమీ వాళ్ళు ప్రిఫర్ చేయరు అక్కడ కంపల్సరీ. ఎందుకంటే ఫారినర్స్ వాళ్ళు చాలామంది వస్తున్నా కూడా అందరినీ అక్కడ ఆపేస్తున్నారు, స్లీవ్లెస్ వేసుకోకూడదు. అలాగే మోకాళ్ళ కిందకి మోకాళ్ళ కన్నా కొంచెం అలా 3/4 ఉన్నా కూడా వేసుకోవడం లేదు. మగపిల్లైనా ఆడపిల్లైనా సరే ఎవరైనా సరే అలౌ చేయట్లేదు. చాలామందికి ఏంటంటే చూడాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోలో కొన్ని నేను ఇంపార్టెంట్ పాయింట్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది చూడడానికి ఎవరో ఒకళ్ళు ఎప్పుడప్పుడు హైదరాబాద్ కాకపోయినా విడిగా ఎవరైనా కూడా వచ్చి చూడాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాము. ఎప్పుడు టైంలో బయలుదేరాలి, ఎప్పటివరకు గుడ్ టైమింగ్స్ ఉంటుంది, అసలు మెయిన్ టైమింగ్స్ ఒకటి లెజర్ షో ఉంది, అది ఏ టైంకి ఉంటుంది, అన్ని విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. మనం కొన్ని ప్లేసెస్కి ఏంటంటే సింగిల్గా కన్నా ఫ్యామిలీస్తో వెళ్తేనే అది నిజంగా చాలా బాగుంటుంది. అందులో అక్క వాళ్ళు మేము అమ్మ కలిసి వెళ్దామని అనుకుని అలా ప్లాన్ చేసుకున్నాము. అమ్మ ఏంటంటే అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారు కాబట్టి అక్క వాళ్ళ ఫ్యామిలీ అమ్మ కలిసి డైరెక్ట్ వాళ్ళు ఈ ప్లేస్కి వచ్చేలాగా మేము ఇక్కడి నుంచి ప్లేస్కి బయలుదేరి. ఎందుకంటే అందరూ చిన్న కార్లే కాబట్టి ఎవరి కార్లో వాళ్ళు రావాల్సిందే ఆబ్వియస్లీను. మేము ఏంటంటే 3:15 అలా బయలుదేరాము. ఓఆర్ఆర్ మించి అయితే కొంచెం ఎక్స్ట్రా ఆబ్వియస్లీ ఉంటుంది, మనం కొంచెం ఎక్కువ జర్నీ చేయాల్సి వస్తుంది. కానీ అస్సలు ట్రాఫిక్ అనేది ఉండదు, హ్యాపీగా అలా కొంచెం ఏళ్ళు వేసుకుంటూ అంటాను చూసారా, అలా అయితే వెళ్ళిపోవచ్చు. కానీ కొంచెం ఎండ అయితే ఉంటుంది, ఎందుకంటే మేము 3:15 అలా బయలుదేరాం కదా. 1.5 అవర్ జర్నీ అయితే ఉంటుంది మాకైతే ఇంచుమించు 80 కిలోమీటర్స్ వచ్చింది. సో సిటీలో కంటే ఓఆర్ఆర్ దిగిపోయిన తర్వాత ఒక 50-60 కిలోమీటర్స్ తర్వాత ఓఆర్ఆర్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం అంతసేపు పిల్లలు ఏంటంటే ఎండగా అనిపించింది కదా, ఏదైనా కొంచెం ఫ్రూట్ జ్యూస్ తాగి వెళ్దామమ్మా అంటే సరే అండి. అందరం ఒక చిన్న అక్కడ ఉడిపి హోటల్ ఏదో ఉంటే అక్కడ ఆగి ఫ్రూట్ జ్యూస్ తాగి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినట్టు అయింది. ఏదో ఒక ఊరు వెళ్తున్నట్టే అనిపించింది. ఇంతకుముందు అయితే మేము బెంగళూరుకి మా వారు ఆఫీస్ రీచ్ వెళ్ళినప్పుడు ఇలాగే పొద్దున బయలుదేరితే ఈవినింగ్కి ఎప్పటికో వెళ్ళాం. అదే రోజులు గుర్తు తెచ్చుకుని కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ సరదాగా, అంటే లాంగ్ జర్నీ కదా 1.5 అవర్ అంటే, సో అలా చక్కగా గడిచింది. మధ్యలో అక్క వాళ్ళు మీరు ఎక్కడ ఉన్నారు, ఇంకా ఎక్కడి వరకు వచ్చారు అని చెప్పని అలా చూస్తూ ఉంటే ఇంచుమించు 5 అయిపోయింది. మధ్యలో బ్రేక్ తీసుకుని అలా వెళ్ళేసరికి అంటే వెళ్ళిన అక్కడ అంటే ఒక విలేజ్లో అనిపించింది. అట్మాస్ఫియర్ అంటే ఒక్కసారిగా మారిపోయినట్టుగా ఉంది. అంటే ఒక ప్లెజెంట్గా వాతావరణం. ఇంకా మనం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక డివైన్ ఫీలింగ్ అని చెప్పాలి. అలా దూరం నుంచి కూడా స్వామి అదే రామానుజులను చూస్తూ ఉండేసరికి అబ్బా అని అనిపించింది. అంటే ఎంత పెద్ద ప్రాంగణం అంటే అసలు మనం ఊహించము. అండ్ దట్టు వెరీ స్ట్రిక్ట్ రూల్స్ అక్కడ, అసలు కెమెరా నాట్ అలౌడ్ ఇన్సైడ్. అలాగే ఒకవేళ మనం కొంచెం ప్రిమిసెస్ దాటి చేస్తే కనుక 5,000 జరిమానా ఉంటుంది. అండ్ మెయిన్ కాస్ట్యూమ్స్ అదైతే వచ్చి అసలు కంపల్సరీ ఎంతమందిని ఆపేశారంటే స్లీవ్లెస్ చిన్న పిల్లలు వేసుకున్నా కూడా అలౌ లేదు అసలు.
మనం ఏంటంటే కొంచెం మంచి వస్త్రధారణలోనే వెళ్ళాలి. అంటే ఆడవాళ్ళైనా జెంట్స్ అయినా కూడా. లేకపోతే అక్కడ పంచెలు చున్నీలు అమ్ముతున్నారు, అవి తీసుకునేనా కట్టుకునేనా వెళ్ళాలి తప్ప, లేకపోతే దే ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ అనమాట. అసలు అంటే అంత స్ట్రిక్ట్గా ఉంది. చిన్నపిల్లని చెప్పినా కూడా ఒప్పుకోలేదు. ఇంకా మా అక్క వాళ్ళు ఎప్పుడు వస్తారు అని చెప్పి మేము కార్ పార్కింగ్ చేసేసుకుని సరే బయటైనా మీకు చూపిద్దాము అంబియన్స్, అంటే బయట లుక్ ఎలా ఉంది. లోపలికి వెళ్ళిన ఎందుకో ఎలాగో లోపలికి కెమెరా ఎలా చేయరని వాళ్ళు అక్కడే చెప్పేశారు ముందే నాకు. బయట తీసుకోవచ్చు కదా, సరే మీకు బయట వ్యూ చూపిద్దాము, లోపల ఎలా ఉందనేది నేను చూసి మీకు చెప్దాము అని ఫిక్స్ అయిపోయాను. అందుకని ఇగో అసలు అంటే ఎంత ప్లానింగు, ఎంత ఆర్కిటెక్చర్, అసలు గుడి చూస్తే ఇంతలా ప్లానింగ్ చేసి కడతారా, కళ్ళు రెండు సరిపోలేదు చూడడానికి, కరెక్ట్గా ఉంది. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ టైం మీకు ఇలా ఉంది. నైట్ అయ్యేసరికి అసలు లేజర్ షో కానీ వాటర్ ఫౌంటైన్ షో ఉంది. అవి ఆ లైట్ కాంతిలో అసలు పైన రామానుజు వారి గోల్డెన్ విగ్రహం మెరిసిపోతున్నట్టుగా ఉండి, ఇంకా నా భూతో నా భవిష్యత్తు ఒక్క మాట చెప్పాలంటే ఖచ్చితంగా చూడదగ్గ ప్లేస్ అంతే, ఇంకా నో డౌట్. అందులోనూ అందరం అంటే చెప్పాం కదా, అందరం కలిసి వెళ్తూ అది చల్లటి గాల్లో అంత పైకి మనం ఎక్కిన తర్వాత చుట్టూరా ఏంటంటే మెయిన్గాను దివ్య దేశాలు ఉంటాయి, 108 దివ్య దేశాలు అని చెప్పని. అంటే వైష్ణవ సాంప్రదాయంలో విష్ణుమూర్తి అంటే ఆయన ఎలాంటి 108 స్థానాల్లో ఆయన అవతారాలు ఎలా ఉన్నాయి, అక్కడ అవతార ఆవిర్భావం ఎలా జరిగింది, ఆ గుడి ప్రాముఖ్యత ఏంటి అని చెప్పని మనకి లోపలికి వెళ్ళిన తర్వాత 108 దివ్య దేశాలు ఉంటాయి. అంటే ఆ ఊరి గుళ్ళో ఎలా ఉన్నారు స్వామి ఏంటి, ఆ గుడి గోపురం ఎలా ఉండేది, ప్రతిదీ అలాగే ఇంచుమించుగా అంతలా కట్టారు. అందులో మన తిరుపతి ఉంది, బద్రీనాథ్ ఉంది, ముక్తినాథ్ ఉంది, ద్వారకా ఉంది, మధుర ఉంది, పరమపదం ఉంది. అంటే కొన్ని గుళ్ళు అయితే ఎక్కువ తమిళనాడువే, అరకుళ్ళై, మావిళ్ళై అని చెప్పని అలా అళ్ళని గుళ్ళు ఉంటాయి కదా, కోయిళ్ళై అని చెప్పని ఆ పేర్లు ఎక్కువ. 80% ఆ గుళ్ళే ఉన్నాయి. ఒక 20% మాత్రం మనకి తెలిసినవి. అంటే కొంచెం చెప్పానుగా అందరూ వెళ్తాం కదా, మధురై కానీ, ద్వారక కానీ, బద్రీనాథ్, ముక్తినాథ్, అలాంటివన్నీ తిరుపతి, మన పెద్ద తిరుపతి కానీ మనకు తెలిసిన గుళ్ళన్నీ ఇవి ఉన్నాయి. అదే అనిపించి శ్రీపురం కానీ ఇవన్నీ ఇంకా ఇన్ని చూడాలా మనం అని అనిపించింది. అక్కడ స్వామి ఎలా ఉండేవారు, అసలు అక్కడ పూజలు కానీ అవి ఎంత శాస్త్రోక్తంగా జరుగుతున్నాయంటే అవన్నీ మనకి అక్కడ పిక్చర్ అంతా అక్కడ ల్యాప్టాప్లు పెట్టి అక్కడికక్కడ స్క్రీన్లు ఉన్నాయన్నమాట. స్క్రీన్లో చిన్న చిన్న స్క్రీన్లో చూసుకుంటూ ఉండొచ్చు మనం. కానీ ఈ 108 ఏంటంటే గోల్డెన్ స్టాచ్యూ చుట్టూరా ఉంటాయన్నమాట. అవన్నీ మనం నడుచుకుంటూ చూస్తూనే ఒక్కొక్క గుడి చూసుకుంటూనే వెళ్తాం మనం. ఒకవేళ ఎవరైనా ఏజ్డ్ పీపుల్ ఉంటే అక్కడ వీల్ చైర్ సౌకర్యం కూడా ఉంది. ఎక్కడికక్కడ వీల్ చైర్లో ఎక్కించుకుని మనం వాటిని వాళ్ళు తోసుకుంటూ మనం వెళ్ళి అన్ని యాక్చువల్గా చూసుకోవచ్చు, అదేం ఇబ్బంది లేదు. అక్కడ ఏంటంటే మనం లోపలికి ఎలాగో కెమెరా లేదు కాబట్టి ఎలా లేదు కాబట్టి మేమే అక్కడ ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ ఉంటే ఫొటోస్ తీయించుకున్నాం, గుర్తుగా ఉంటుంది కదా ఎప్పటికైనా అని చెప్పని అమ్మ అక్క వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిపి ఫోటో తీయించుకున్నాం. అంటే కరెక్ట్గా రామానుజుల వారు వచ్చే టైము అంటే పిక్చర్లో వచ్చేలాగా అలా ప్లేస్ అది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఈ ఫోటో మనం ఇలా తీయించుకుంటే 200 అవుతుందన్నమాట. సరే అందరం కలిపి ఒకటి మేము ఒకటి విడిగా అలా తీయించుకున్నాము. బాగుంటుంది కదా, ఒక మంచి గుర్తుగా ఉంటుంది మనకి. ఎప్పుడైనా ఇలా వెళ్ళాం ఈ ప్లేస్కి ఇలా తీయించుకున్నామని చెప్పని ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇలా తీయించుకుంటూ ఉంటాం మేము. ఇది మా ఫ్యామిలీ అనమాట. అప్పుడే లైట్లన్నీ వేసేసరికి అసలు గార్డెన్ కానీ అంటే అసలు గార్డెన్లోకి ఎక్కడ అసలు అడుగు పెట్టనీరు మనల్ని, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. ఓన్లీ ఈ దివ్య దేశాలు చుట్టూరా ఉండేవి తిరిగి మళ్ళీ పైకి ఆయన దగ్గరికి వెళ్ళి పైనుంచి చూడడం అంతే. ఇంకా చూసి బయటకు వచ్చాం. లోపల చిన్న చిన్న షాపింగ్స్ అవి ఉన్నాయి, ఏం కొనుక్కోలేదు ఈసారి ఎందుకున్నాను. అంతే అప్పటికి చాలా దూరం నడిచి కాళ్ళు నొప్పి వచ్చి అందరూ ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా అన్నట్టు అనిపించింది. అంటే కొంచెం వాటర్ బాటిల్స్ అవి మేము కూడా పచ్చిపోయాం పట్టుకెళ్ళచ్చు, మోసుకునే ఓపిక ఉంటే వాటర్ బాటిల్స్ పట్టుకెళ్ళచ్చు అంతే, ఓన్లీ వాటర్ బాటిల్స్ వరకే. లోపల పులిహార అవి మనకి ఇస్తారు. అంటే ఇంకా ఫాస్ట్ ఫుడ్స్ అవి ఏమీ ఉండదు, ఓన్లీ ట్రెడిషనల్ ఫుడ్ మాత్రమే అక్కడ అలౌడ్ అంతేను. అది కూడా మనం పట్టుకెళ్తే కాదు, అక్కడ మనం కొనుక్కోవాలనుకుంటే కొబ్బరి బండారు కానీ, చెరుకు రసం కానీ, కాఫీ కానీ, కొన్ని చెప్పానుగా స్వీట్స్, మన ఊరి సైడ్ స్వీట్స్ అవి మాత్రమే ఉన్నాయి. ఇంకా వేరే అంటూ ఏమీ లేవు. లోపల మాత్రం ఒక జ్యువెలరీ షాపు, ఒక హ్యాండ్ బ్యాగ్లు షాపు, ఒక ఐస్ క్రీమ్ షాపు, టిఫిన్ సెంటర్ లాగా ఒకటి, మామూలుగా శారీస్, డివోషన్ సంబంధించినవన్నీ బుక్స్ కానీ అలాంటివన్నీ ఉండేది ఒక షాప్ ఉంది అంతే. ఒక 4-5 షాప్స్ ఉన్నాయి అంతేను. మేము ఎక్కువేం షాపింగ్ అది చేయలేదు. అండ్ బయటకు వచ్చేసాక మళ్ళీ మనం కెమెరా ఇవన్నీ ఒక చోట హ్యాండ్ ఓవర్ చేసేస్తాం కదా, చెప్పులు కెమెరా బయటే హ్యాండ్ ఓవర్ చేసేసి లోపలికి వెళ్తాం అనమాట. లోపల ఇవన్నీ చూసి వచ్చాక కరెక్ట్గా 7 o'clock ఒక షో, 7:45కి, 8:30కి అలా 3 సార్లు లేజర్ షో ఉంటుంది. వాటర్ ఫౌంటైన్స్తో లేజర్ షో. అంటే రామానుజుల వారి జీవిత చరిత్రని ఒక పావు గంట సేపు మనకి చూపిస్తారు. అసలు పైన అనమాట మెట్ల మీద పైన రామానుజుల వారి గోల్డెన్ విగ్రహం దగ్గర నుంచి కూర్చుంటూ మనం చూడొచ్చు. అది
కరెక్ట్గా ఆ స్టెప్స్కి ఎదురుగుండా మనకి ఆ లేజర్ షో వస్తుంది అనమాట. అసలు ఎంత బాగుందంటే చూసి తీరాల్సిందే. అందుకని ఈవినింగ్ టైం మీరు వెళ్ళి ఖచ్చితంగా ఎప్పటికైనా ప్లాన్ చేసుకుని మాత్రం లేజర్ షో కానీ వాటర్ ఫౌంటైన్ షో సేమ్ రెండు ఒకటే. అది మాత్రం చూస్తే అద్భుతం, కళ్ళకైతే అసలు ఇంకా చెప్పలేం మనం మాటల్లోనే, అంత ఎంజాయ్ చేస్తాం మనం ఆ చల్లటి గాలిలో. అలా ఆహ్లాదంగా ఉండే వాతావరణంలో లేజర్ షో చూస్తూ ఉంటే భలే. అందరికీ మాత్రం పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు ఖచ్చితంగా దీన్ని. లేకపోతే పిల్లలు బోర్ అయిపోతాం అంతే కదా, వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు. ఫైనల్గా అందరం వెళ్ళి చక్కగా మా ఇంటికి మళ్ళీ హ్యాపీగా అవన్నీ ఎలా ఉన్నాయని చెప్పుకుంటూ కిందకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత అంటే ఈ దీవార్ వెనకాలంటే ఈ పెద్ద గోడ వెనకాలంతా ఉంటుంది అనమాట విగ్రహం లేజర్ షో. కానీ గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 4 అని చెప్పి అంత క్లోజ్డ్ ఇవన్నీ. అక్కడక్కడే మాకు వచ్చినవి అవి కొన్ని ఫొటోస్ ఏవో తీసుకొని కొన్ని వీడియోస్ తీసుకుని అవి సరదాగా టైం స్పెండ్ చేసి వచ్చాము. అందుకని మీకు కూడా చూపెడదాము ఎలా ఉంది ఏంటంది కొన్ని విషయాలు. అవి చెప్పాను కదా, ఏమన్నా నాకు తెలిసిన లోపల ఏం చేయకూడదని తెలుసుకుని చెప్దాను అనుకున్నాను. అలాగే పిల్లల మేము కలిసి కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. లైట్ల కాంతిలో మాత్రం చాలా అంటే చాలా బాగుంది నిజంగాను. అలా పక్కకు వస్తూ ఉంటే అలా గోల్డెన్ స్టాచ్యూ కనబడుతూ ఉంటే భలే అనిపించింది నిజంగాను. అక్కడ లైట్స్ పెట్టడం కానీ ఏదైనా సరే చూస్తేనే అందం. ఇవన్నీ చెప్తే కన్నా చూడాలి, చూస్తేనే వాటి అందం తెలుస్తుంది. విడిగా అయితే చుట్టూరా పెద్ద ప్రాంగణం, ఓపెన్ ఏరియా కూడా చాలా ఉందన్నమాట. ఎందుకంటే వేల మంది, ఎంతమంది వచ్చారంటే అసలు పార్కింగ్ ప్లేస్ ఎలా సరిపోతుందో అనంతగా అనిపించింది. అన్ని వందల వేల మంది ఫారినర్స్ కానీ వేరే ఎంతోమంది కంట్రీస్ వాళ్ళు వచ్చి చూస్తున్నారు. చెప్పానుగా చూడదగ్గ ప్రదేశం. మీరు కూడా ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. చెప్పానుగా ట్రెడిషనల్ వేర్ కట్టుకోవాలి. ఈవినింగ్ టైం అయితే బెస్ట్ టైము. అన్నీ చక్కగా చూడొచ్చు హ్యాపీగా. కొంచెం ఓపిక తెచ్చుకుని మాత్రం నడవాలంతేను. చెప్పానుగా ఈ చుట్టూరు అంతా నడిచి పైకి అంతా ఎక్కి పైనుంచి చూడొచ్చాను నేను. మా అమ్మగారు కూడా పాపం అలాగే. అంటే పైకి రామానుజుల వారి గోల్డెన్ విగ్రహానికి మాత్రం లిఫ్ట్ ఉంది. ఎవరైనా పెద్దవాళ్ళు లిఫ్ట్లో ఎక్కి పైకి ఎక్కి చూసేసి మళ్ళీ లిఫ్ట్లో కిందకి దిగిపోవచ్చు. అమ్మని మాత్రం అలా పంపించాము. మేమందరం మాత్రం స్టెప్స్ ఎక్కి సగం ఆగి అన్నట్టుగా అలా తిరిగి వచ్చాము. లాస్ట్లో ఇంక మళ్ళీ బయలుదేరేసే ముందు ఒకసారి అంతా చుట్టూరా మీకు చూపెడదాము అని చెప్పని అనిపించి వీడియో తీసాను చిన్నదిను. ఇది మా అమ్మమ్మ ఇంకా మెల్లగా మనవాడిని పట్టుకొని మెల్లగా నడుచుకుంటూ, మా అభికాన్ని కూడా అలౌ చేయలేదు షార్ట్ వేసుకున్నాడని. వాడికి కూడా చున్నీ తీసుకుని, మా అక్క చున్నీ తీసుకుని కడితే తప్ప పంపించలేదు లోపలికి, అంత స్ట్రిక్ట్గా ఉన్నారు. సో అందుకని డ్రెస్ కోడ్ మాత్రం కంపల్సరీ, అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. మిగతా అంతా జాగ్రత్తగా మనం చక్కగా దర్శనం చేసుకుని హ్యాపీగా అన్నీ చూసి వచ్చేయచ్చు. నేను లక్కీగా ఏంటంటే పౌర్ణమి కదా, నిన్న ఈవినింగ్ నుంచి పౌర్ణమి వచ్చింది కదా, అందుకు పౌర్ణమి ఘడియల్లో అలా దేవుళ్ళందరినీ చూడడం వల్ల ఇంకా ఆనందంగా అనిపించింది. ఒక మంచి రోజు వెళ్ళాము, అందరి దేవుళ్ళని చూసి వచ్చాము. ఆ గుళ్ళకి ఎలాగో మనం వెళ్ళలేం కాబట్టి ఇక్కడి నుంచైనా దర్శనం చేసుకున్నామని మాత్రం అందరం హ్యాపీ అయ్యాము. ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ హోలీ.